నేను వద్దంటే ఒకళ్ళు మారరు, నేను బాగుపడమంటే ఒకళ్ళు బాగుపడరు కదండి. రైట్. కీర్తి గారు మీరేం చెప్తారు? కీర్తిలత గారు, ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది పర్సనల్ అంటారా? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? డ్రెస్సింగ్ కామన్ గా మన హిందూ సంస్కృతి ప్రకారం ఒక మహిళ నిండుగా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ, అంటే ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లె గాని, ఒక భర్త, ఎవరైనా సరే మన ఇంట్లో ఉన్న మహిళలు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నిండుగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఇంకా ఎవరెవరి ప్రొఫెషన్స్కి వచ్చి ఇప్పుడు ఈ ఒరవడిలో ఏదైతే ఇప్పుడు ఫ్యాషన్స్ ఇవన్నీ వచ్చినాయో, మా ఇష్టాలు మావి అనుకున్న వాళ్ళకి మనం నువ్వు ఇలా మారు అని చెప్పడానికి ఎవరికి లేదు. కానీ ఎవరిది వాళ్ళకి తెలియాలి. మనం సమాజంలో మనం ఎలా ఉంటే మనల్ని గౌరవిస్తారు, మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ మన మీద ఎట్లా ఉంటది అనేది ఖచ్చితంగా ఒక మహిళకి డెఫినెట్ గా తెలుస్తుంది. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనము ఒక స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు కానీ, ఒక డ్రెస్ కామన్ గా ఎక్స్పోజ్ చేస్తూ వేసుకున్న డ్రెస్ కి, నిండుగా వేసుకున్న డ్రెస్ కి, మనం ఏ ప్రొఫెషన్ లో వెళ్ళినా డెఫినెట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మనం ఖచ్చితంగా ఎవరైనా నిండుగా ఉంటే బాగుంటదనే ఉద్దేశంతోనే ఉంటారు. ఎవరెవరి ప్రొఫెషన్, ఎవరెవరి ఫ్యాషన్ బట్టి మనం నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవరికి చెప్పడానికి లేదు యాక్చువల్లీ. సో అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు శివాజీ గారు చెప్పింది మహిళలందరికీ ఆ 2 రోజుల ముందు నిధి అగర్వాల్ ఫేస్ చేసిన దానికి, ఆ సందర్భంలో అక్కడ మహిళలు కనిపించిన 2 రకాలుగా కనిపిస్తూ ఉంటారు కదా స్టేజ్ మీద. సో నిండుగా చీర కట్టుకున్న ఆ సందర్భం కనిపించినప్పుడు యాంకర్ తో మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆయన ఒక 2 మాటలు తప్పుగా మాట్లాడడం జరిగింది. ఆ తప్పుగా మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. మహిళలందరం కూడా ఇంకా అరే మంచి చెప్పిండు అని అనుకునే వాళ్ళం. మంచి చెప్తూనే ఆ 2 మాటలు ఆయన కూడా అరే అది ఫ్లోలో జరిగిపోయింది అని మళ్ళీ పశ్చాత్తాపడ్డారు, అందరికీ సారీ చెప్పారు. ఈ రోజే మహిళా కమిషన్ కూడా వెళ్లి వచ్చారు. దీన్ని ఇంతటితో నిజంగా వదిలేస్తే బెటర్. ఎందుకంటే ఒక మంచి ఎవరైనా సరే, అది ఒక పొలిటికల్ అనే కాదు, ఒక ఇండస్ట్రీ అనే కాదు, ఒక సామాజిక కార్యకర్త అనే కాదు, ఒక కామన్ మ్యాన్ చెప్పిన మంచిని మనకి తీసుకోవాలనిపిస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అంతేగాని దాన్నే ప్రొలాంగ్ చేస్తూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని మాత్రం ఫోకస్ చేయట్లేదు. కేవలం ఈ ఒక్క సమస్యని, దీన్ని చాలా భూతద్దంలో చూస్తూ ప్రతి ఒక్కరు స్పందించడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో, ఓకే నేను తప్పు చేశాను అనే భావన అతనికి వచ్చి సారీ చెప్పినప్పుడు మనం దీంతో వదిలేస్తే బెటర్ అని నేను భావిస్తున్నాను. రైట్. ప్రియ గారు, ఇప్పుడు చాలా మంది ఇంకో విమర్శలు కూడా వస్తున్నాయి. నిండుగా